ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చెప్తా నీ పని ఎంత నాశనం చేశావో మళ్ళీ నువ్వే మొత్తం సర్దేలా చేస్తాను. కార్తీక్ హృదయంలోంచి నిన్ను తీసేశాను. నీ ప్రేమ మొత్తాన్ని ఇలా సర్వనాశనం చేసేశాను. కార్తీక్ ఊహలోని కాదు, కార్తీక్ ఇచ్చిన గిఫ్ట్ లో కూడా నువ్వు ఉండకూడదు. కార్తీక్ నావాడు, ఎప్పటికీ నీ వాడు కాడు కానివ్వను. హాయ్ కార్తీక్, ఆ ఆఫీస్ నుంచి ఇదేనా రావడం? అవును బావా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు తెలుసా, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు చూపించుకోవడం ఒకటి ఈరోజు చూపించబోతున్నాను. అవునా, ఏంటది? కార్తీక్ ఇప్పుడు వచ్చాడు, పార్థు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఇదంతా నేను చేయటం పార్థు చూసినట్టున్నాడు. ఆలస్యం చేయకుండా ఇదంతా నా పని అని కార్తీక్కి చెప్పేస్తాడు. ఈ గదిలోనే ఉన్నాను కాబట్టి నేను బుక్ అయిపోతాను. కార్తీక్కి నేను దొరకకూడదు. సరే, ఇక్కడే నించొని మాట్లాడుతున్నావేంటి? గదిలోకి వెళ్ళు. నువ్వు మా రూమ్లో నుంచి చూస్తున్నావండి నీలిమా. భానుకి నీకు మాటలేవు కదా, మా రూమ్లో నీకేంటి పని? భాను కూడా రూమ్లో లేదు కార్తీక్, నువ్వే టెన్షన్ పడుకో. కార్తీక్ అడిగింది బాను ఉందా లేదా అని కాదు, ఎవరు లేకుండా నువ్వు ఆ గదిలో ఏం చేస్తున్నావని. చెప్పు, ఏం చేస్తున్నావో? ఏంటి నీలిమా టెన్షన్ పడుతున్నావు? అదే కార్తీక్, పీస్ ఆఫ్ మైండ్ అనే బుక్ కోసం వెతుకుతున్నాను. నీ రూమ్లో కూడా లేదు. అవునా? చూడు నీలిమా, భాను కార్తీకల జీవితంలోకి నువ్వు అడ్డు రాకుండా ఉండడానికి నేను నిలబడతాను, అది మర్చిపోకు. ఇప్పుడే నిన్ను పట్టించేవాణ్ణి, కాని తప్పు చేస్తూ దొరికిపోతే ఎలా ఉంటుందో ఆ భయం నీకు చూపించాలనిపించింది, అది చూపించాను. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేయమాకు, వెళ్ళు. ఏంటి బాను, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకుని అక్కడికి వెళ్తావా? వద్దు బాను, నా మాట విను. అభిరామ్ నువ్వు అనుకున్నట్టు ఇదివరకట్లా లేడు. ఇప్పుడు తను చాలా మారిపోయాడు. ఎంతసేపు డబ్బు డబ్బు అని డబ్బు పిచ్చోళ్ళ బ్రతుకుతున్నాడు. డబ్బు లేకుండా నన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పాడు. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్లి మాట్లాడితే గొడవ మరింత పెరుగుతుందేమో. అవును తల్లి, వైశాలి చెప్తోంది నిజమే. అనవసరంగా గోరుతో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? ఒక్కసారి ఆలోచించు. డబ్బు లేకుండా వైశాలి ఆ ఇంట్లో అడుగు పెడితే అతని కోపం మరింత పెరుగుతుందమ్మా. ఆ కోపంలో అతను ఏమేం మాట్లాడతాడో తెలీదు. కేవలం డబ్బుతో తీరే సమస్య తప్ప రాయబారాలతోనూ మాటలతోనూ తీరే సమస్య కాదమ్మా. అవును బాను, అంకుల్ చెప్పిన దాంట్లో నిజమే ఉంది. ఎందుకంటే వైశాలిని డబ్బు లేకుండా ఇంట్లోకి రానివ్వను అని కరాఖండిగా చెప్పి మరీ పంపించారు.
ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్లలేక తను ఒంటరిగా ఇంటికి వెళ్లలేక వైశాలి సతమతమవుతుంది. ఇలాంటప్పుడు నువ్వు తనని తీసుకెళ్లి మాట్లాడతాను అంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పు? మనం ఇక్కడే ఉండి భయపడిపోతూ ఉంటే ఇలా భయంగానే ఉండాలి. ముందే వెళ్ళి మాట్లాడదాము. నేను ధైర్యంగా మాట్లాడతాను. తనని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. వైశాలి, నువ్వు కూడా ధైర్యంగానే ఉండాలి. భర్త అనేవాడు కోపంలో ఎన్నో మాటలు అనొచ్చు. అప్పుడు కాబట్టి ఆ డబ్బు తీసుకొస్తేనే ఇంట్లోకి రానిస్తానని చెప్పొచ్చు. డబ్బు లేకపోతే మన బంధాన్ని తెంచేసుకుందామని చెప్పుండొచ్చు. కానీ వాటన్నింటికన్నా నీ మెడలో కట్టిన తాళి చాలా బలమైంది. దాన్ని తెంచుకోవడం అంత సులువైన పని కాదు. భార్యాభర్తలుగా మీరు కలిశాక మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు. ఇంకెలాంటి సమస్యలు అంటావా? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్యల్ని ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగడమే నిజమైన సంసారం. నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా, నీకేం భయం లేదు. మనిద్దరం మీ ఇంటికి వెళ్తున్నాము. నేను తనతో మాట్లాడతాను. నాన్న, దయచేసి మీరు దీనికి అనుమతినివ్వాలి. చూడు తల్లి, అన్ని సమస్యల్ని నువ్వు తీర్చగలవని నాకు తెలుసు. కానీ వైశాలి సమస్య తీర్చిపోయి నీ కుటుంబంలో కొత్త సమస్యలు వస్తాయేమోనని భయంగా ఉంది. నా కూతురు సమస్యని పరిష్కరించలేకుండా ఉన్నానమ్మా. నేను మౌనంగా ఉండడం తప్ప సమాధానం ఏం చెప్పగలను చెప్పు? నాకు ఈ ధైర్యం ఇచ్చిందే మీరు నాన్న. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలని చిన్నప్పుడు మీరే నేర్పించారు. వైశాలి జీవితం నిలబడడానికి నేను ఒక ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నం సఫలమవుతుందని నేను కూడా ఆశిస్తున్నాను నాన్న. ఖచ్చితంగా సఫలమవుతుందమ్మా. అమ్మ ఆశీస్సులు భగవంతుడి తోడు నీకెప్పుడూ ఉంటాయి. ధైర్యంగా వెళ్ళిరా. ఎస్ఐ గారు. ఏం డాక్టర్, నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందా లేక ఏమైనా నటిస్తున్నాడా? లేదండి, నిజంగానే సివియర్గా హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చి చాలాసేపు అవడంతో మనిషి బతుకుతాడా లేదా అన్నది కాస్త డౌట్గానే ఉంది. వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టండి. అలా మాట్లాడకండి డాక్టర్. తను శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. తనను ఎలాగైనా రక్షించాలి మీరు. రక్షించాలని మాకు ఉంటుంది, బట్ ఇప్పటికే టైం చాలా లేట్ అయింది. ఇక అతను ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఒక డాక్టర్గా తన పరిస్థితి ఏంటో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అతను ఎక్కువసేపు బతికే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టండి. హలో, నేను సెంట్రల్ జైలు ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు. మీ మామయ్య విష్ణుమూర్తికి పొద్దున హార్ట్ అటాక్ వచ్చింది మేడం. అవునా? గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పారు. మీరు వెంటనే ఇక్కడికి రావాలి. అవును సార్, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే మేడం. ఆంటీ, ఆంటీ, మా మావయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందంట. చివరి దశలో ఉన్నారని ఎస్ఐ ఫోన్ చేశారు. ఇన్నాళ్లకి చేసిన పాపం పండిందన్నమాట. నవ్వుతూ మనుషుల ప్రాణాలు తీయించాడు. జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. ఏం కాదులే, ఇప్పటికైనా మీ మామయ్యకి ప్రాణం విలువేంటో తెలుస్తుంది. తప్పు పార్థు. ఎవరిదైనా సరే ప్రాణమే. ఇంకొకరి ప్రాణం పోవాలని చెప్పి మనమెప్పుడూ కోరుకోకూడదు.
నువ్వు చెప్పింది నిజమే ఊర్మిళ. కానీ విష్ణుమూర్తి విషయంలో అలా జాలిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను వాసుని దూరం చేసింది ఆ విష్ణుమూర్తే. వాడు చెప్పిన అబద్ధం వల్లనే భాను మన ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ విష్ణుమూర్తి ఆడిన నాటకమే మన ఇంట్లో ఎన్నో గొడవలకే కారణమైంది. ఇప్పుడు అలాంటి మనిషి మీద జాలిపడటం అనవసరం. సరేనండి, అయిందేదో అయిపోయింది. మీ మామయ్య ప్రాణాల మీదకి వచ్చింది అంటే ఇక్కడెవరికీ పెద్దగా పట్టింపు ఉండదు. కానీ ఎంతైనా సరే నువ్వు ఆయన మేనకోడలివి కదా, వెళ్ళి చూసిరా. ఆంటీ, మీరు నిజంగా ఎంత గొప్పవారంటీ. మా మావయ్య చేసిన దాన్ని ఎవరు క్షమించరు. అందుకే వీళ్ళందరికీ కోపం. కానీ మీరొక్కరే ఎంతో పెద్ద మనసు చేసుకుని నన్ను వెళ్ళమన్నారు. వస్తానంటీ. ఒరేయ్, ఏంట్రా ఇది? నట్టింట్లో కూర్చొని తాగడం ఏంట్రా? ఎందుకు ఇలా తయారవుతున్నావు నువ్వు? ఒకప్పుడు ఎంత బాగుండేవాడివి, అందరికీ ఆదర్శాలు చెప్పే నువ్వు ఈ రోజు ఇంత అధ్వానంగా ఎందుకు తయారయ్యావురా? ఈ మాయదారి మందు అలవాటు జీవితాన్ని నాశనం చేస్తుందిరా. నా మాట వినరా? విననమ్మా. ఈ ఇల్లమ్మేసి అప్పులు తీరుద్దామంటే నువ్వు విన్నావా? నేను నీ మాట ఎందుకు వింటాను? వెళ్ళింది కదా నీ కోడలు డబ్బులు తీసుకురాని, అప్పుడు ఆలోచిద్దాం. నువ్వు అప్పులు చేసి తాగి తందనాలు ఆడితే వాళ్ళెందుకు ఇవ్వాలరా? ఏ ఈ ఇంటెల్లుడికి కష్టం వస్తే ఎవరా? వాళ్ళ పెద్ద కూతురు దగ్గర కోట్లు మూలుగుతున్నాయి కదా, ఆ మాత్రం ఎవరా? నేనేమైనా ₹1,00,00,000 అడిగానా? 50 లక్షలే కదా అడిగాను, ఆ మాత్రం కూడా ఇవ్వలేరా? ఓ వైశాలి, వచ్చేసావా? ఓ వదిన గారు కూడా వచ్చారే. భాను నాకు చెల్లెలండి. కానీ డబ్బులు మనకన్నా చాలా పెద్దవాళ్ళు కదా, అందుకే నాకు ఆవిడ వదిన గారు అవుతారు. అదేంటి వైశాలి, డబ్బుతో ఇంట్లోకి రమ్మన్నాను కదా, బట్టి చేతులతో వచ్చావేంటి? ఓ కారులో ఉన్నాయా? అది కాదండి. చూడు వైశాలి, కుదరలేదు, తేలేదు, అవ్వలేదు అనే మాటలు నాకు చెప్పకూడదు. డబ్బుతో వస్తేనే ఈ ఇంట్లోనూ నా జీవితంలోనూ నీకు స్థానం ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళు. అభి, నువ్వు నీ భార్యని కోరుకుంటున్నావా, తను తీసుకొచ్చే డబ్బుల్ని కోరుకుంటున్నావా? డబ్బుతో వచ్చే నా భార్యను కోరుకుంటున్నాను. అంటే ఏంటి? పెళ్ళైన ఇన్నాళ్ళకి కట్నం డిమాండ్ చేస్తున్నావా? దానికి మీరు ఏ పేరు పెట్టుకున్నా నాకు అనవసరం. నాకు కావాల్సింది డబ్బు. కట్నం అన్నా, కానుకన్నా, లంచం అన్నా మాటలోనే తప్ప నోట్లో మార్పే ఉండదు. చూడభి, డబ్బు కోసం భార్యని ఇలా వేధించడం తప్ప నీకు తెలీదా? ఓహో, వదిన గారు హితబోధ చేయడానికి వచ్చారా? నిజంగా మీ అక్క మీద అంత ప్రేమ ఉంటే డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి, అంతేగాని ఇలా వట్టి మాటలు చెప్పకూడదు. ఏంట్రా మాటలు? ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడేది? నువ్వు ఆగమ్మా. అంత డబ్బున్న వాళ్ళు కొంచెం డబ్బు ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటే కొంచెం కూడా లేని నేను ఎందుకు ఊరుకోవాలి? నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? దీనికి నేను జీవితమే ఇస్తున్నాను. నేను ఆనందంగా ఉండడానికి ఆ మాత్రం డబ్బు తీసుకురాలేదా? ఆ మాత్రం దానికి నాకు వైశాలి ఎందుకు? భార్యాభర్తల బంధం అంటే డబ్బుతో తూచేది కాదు, అనురాగాలతో కొలిచేది. ప్రేమ డబ్బుతో కొనుక్కుంటే వచ్చేది కాదు, మనసులోంచి పుట్టేది. తను నీకోసం ఎంత తల్లడిల్లిపోతుందో నీకు తెలుసా? అలాంటిది వైశాలి గురించి నువ్వింత నీచంగా మాట్లాడతావా? ఏంటవుతున్న గారు, స్కూల్ టీచర్లా క్లాస్ తీసుకుంటున్నారు, ఇప్పుడేంటి నా మీద పోలీస్ కేసు పెడతారా? గృహహింస చట్టం కింద నన్ను అరెస్ట్ చేయిస్తారా? చేయించండి. అప్పుడు నా అప్పుల వాళ్ళు నన్ను అడిగే బాధే నాకుండదు. కానీ
నేను జైలుకు రావడానికి కారణం ఇదే అని ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. అప్పుడు దీని మొహం నేను ఎందుకు చూస్తాను? మేమిద్దరం కలిసి ఎందుకుంటాము? కాపురాలు నిలబెట్టాలంటే కాసులు కావాలి వదిన గారు, నీతులు అవసరం లేదు. అభి, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అంటే మేమేం చేయలేమనుకుంటున్నావా? ఏం చేస్తారు? మహా అయితే మీ అత్తగారింటికి వెళ్ళి చెప్తారు, వాళ్ళు నా మీద గొడవకు వస్తారు, లేదా నన్ను జైల్లో పెట్టిస్తారు. అప్పుడేమవుతుంది? బయట జనాలందరూ ఆర్డీఓ గారి కూతురిని మొగుడు వదిలేశాడని చెప్పుకుంటారు. ఊర్మిళ గారు చెప్పినా అభిరామ్ చీ అన్నాడు అంటారు. అప్పుడు నాకు పోయేది ఏమి ఉండదు, మీ పరువే పోతుంది. నీకు డబ్బు తప్ప మనుషుల గురించి అవసరం లేదని అర్థమవుతోంది. ఇదిగో నా ఆస్తి పేపర్స్ తీసుకొచ్చాను. ఇవి తీసుకుని అమ్ముకుని ఏం చేసుకుంటావో చేసుకో. ఈ తెలివితేటలే వద్దొదిన గారు. మీ ఆస్తి నేను అమ్మితే మీ ఆయన నాతో గొడవ పడతాడు. ఇలా అందరితోనూ గొడవ పడటం నాకు ఇష్టం ఉండదు. అదేదో ఆ డబ్బుని వైశాల్ని మీరే తీసుకురండి, అంతవరకు బయటకు పోండి. ఒరే అభి, ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, నీకు ఇష్టం లేకపోతే నువ్వు కూడా వాళ్ళతో బయటకు పో, అంతేగాని నాకు నీతులు చెప్పాలని చూడకు. మీరు వెళ్ళండి. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి. ఏరా కార్తీక్, పొద్దుననగా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అంటున్నావు. అసలు ఏం జరుగుతుందిరా? ఏం చెప్పాలో నాకు తెలీదు బామ్మ. ఏంటే బాను, ఉదయం అనగా వెళ్ళావు, వెళ్ళేటప్పుడు చెప్పాలని తెలీదా? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నీకోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి? నువ్వు వస్తావు వంట చేద్దామని ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఇదిగో ఇప్పుడప్పుడే రావనుకుని నేనే వంట చేద్దామని వెళుతున్నాను. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? బామ్మ, అది అన్నీ తర్వాత చెప్పుకుందాం, పద వంట చేద్దాం. నేను అత్తయ్యతోనూ మావయ్యతోనూ మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడతారు? అత్తయ్య, నేను ఒక 2 రోజులు మా ఇంటికి వెళ్ళి ఉండి రావాలి. దానికి మీరు ఒప్పుకుంటారా? ఏంటమ్మా ఇంత సడన్ గా నువ్వు? అదే మావయ్య, అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. సమస్య అంటున్నావంటే వాసు ఆరోగ్యం ఏమైనా పాడైందా? ఏమైందమ్మా? ఏంటి బాను, నువ్వెంత టెన్షన్గా ఉన్నావు? అక్కడేమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పు. అది ఇప్పుడు ఎవరికి చెప్పేది కాదండి, తర్వాత చెప్తాను. కానీ ముందు నేను వెళ్ళాలి. అందుకే ఈ ఇంటి పెద్దగా అత్తయ్య నాకు అనుమతి ఇవ్వాలి. అందుకే అడుగుతున్నాను. చెప్పండి అత్తయ్య, ఒక 2 రోజులు నేను మా ఇంటికి వెళ్ళి రావచ్చా? అసలు మీరు మేము అన్న తేడా ఎప్పటి నుంచి చూస్తున్నావు భాను? అన్నయ్యని నువ్వు మీ నాన్నగా చూసినా నేను మాత్రం నా సొంత అన్నయ్యగా చూస్తున్నాను. ఆయనకేమైనా సమస్య ఉంటే చెప్పు, ఇక్కడ మనమందరం ఉన్నాం కదా, మనమందరం కలిసి సాల్వ్ చేద్దాం. లేదత్తయ్య, అది నేను చూసుకోవాల్సిన బాధ్యత, నేను తీర్చాల్సిన సమస్య. అందుకే ఈ విషయం నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. కానీ నేను అక్కడికి వెళ్ళక తప్పని పరిస్థితి. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి అత్తయ్య. ఏడ్చినట్టుంది. సమస్య అంటున్నావు, నువ్వు వెళ్ళాలి అంటున్నావు. అక్కడేదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా, మరి అదేంటో చెప్పడానికి బాధేంటి? చూడు బాను, ఒక్కరే పోరాడి ఏవీ గెలవలేము. అందరూ కలిసిగట్టిగా ప్రయత్నిస్తేనే ఏదైనా సాధించగలం. సమస్య అయినా యుద్ధమైనా సరే అందరూ కలిసి చెయ్యాలి, అప్పుడే విజయం సాధిస్తాం. అదేంటో చెప్పు, మేమందరం నీకు తోడుగా ఉంటున్నాం కదా. చెప్పాను కదా బామ్మ, చెప్పగలిగే పరిస్థితి ఉంటే మీకన్నా ఆప్తులు నాకెవరున్నారు? మీతో పంచుకోకుండా ఇంకెవరితో పంచుకుంటాను? అయినా ఇది దాచే విషయం కాదు, కానీ ఇప్పుడు చెప్పలేని విషయం. తప్పకుండా ఆ సమస్య పరిష్కరించి వచ్చాకే చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. చాలా బాగుంది భాను. ప్రాబ్లం ఉంది అని నువ్వే అంటున్నావు, కానీ ప్రాబ్లం ఏంటో చెప్పను అంటున్నావు. కానీ నువ్వు వెళ్ళాలి అంటున్నావు. ఎందుకు అని అడిగితే సమాధానం లేదు అని అంటున్నావు.
ఏంటి భాను ఇది? మమ్మల్ని పరేవాళ్ళం చేసి మాట్లాడుతున్నావా, లేదా నీకు నువ్వే పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ధైర్యంగా ముందడుగు వేస్తున్నావా? అమ్మా, భాను అంతలా చెప్తోందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది కదా. అది మనం ఎందుకు అర్థం చేసుకోకూడదని అంటున్నాను. అదే కదరా మీ అమ్మ కూడా అడుగుతుంది. నిజంగా అక్కడ ప్రాబ్లమే ఉంటే మనతో చెప్పడానికి ఇబ్బంది ఏముంది? మనకి చెప్తే ఎలాంటి సమస్య అయినా అందరం కలిసి పరిష్కరిస్తామని చెప్తున్నాం కదా. ఇంకా భాను ఎందుకు అలా ఆలోచిస్తుంది? ఊర్మిళ బాధపడడంలో నాకైతే తప్పేం కనిపించట్లేదురా. బాను, ఊర్మిళ అత్తలా కాదు అమ్మలా చూసుకుంటానంది. అత్తగారి దగ్గర దాచే విషయాలుంటాయేమో గాని అమ్మ దగ్గర దాచే విషయాలు ఏముంటాయి చెప్పు? మావయ్య దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నన్ను ఏం అడగండి. కేవలం మా ఇంటికి వెళ్ళడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వండి. అయితే ఏంటి భాను, ఖచ్చితంగా నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలా? ఈ ఇంటి కోడలుగా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. ఇంటికి ఇల్లాలు అంటే ఈ ఇంట్లో ఉండే ప్రతి విషయాన్ని తనే దగ్గరుండి మరీ చూసుకోవాలి. అలాంటిది నువ్విక్కడి నుంచి అక్కడికి వెళ్తానంటున్నావు. అది ఎంతవరకు కరెక్టో నువ్వు చెప్పు. అప్పుడు నా నిర్ణయం ఏంటో నేను చెప్తాను. నువ్వు అత్తవారింట్లో ఒక కోడలివి. నీకు ఎంత స్వతంత్రం ఉన్నా కూడా ఈ ఇంటితో అన్ని పంచుకోవాలన్న నిజాన్ని మాత్రం నువ్వు మర్చిపోకు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. నేను ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలి అంటే ఇంటి పెద్దగా మీ అనుమతి తీసుకోవాలి. అందుకే అడుగుతున్నాను. కానీ నేను ఆ ఇంటి కూతుర్ని. ఆ ఇంటికి ఏమైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఆ బాధ్యతతోనే అడుగుతున్నాను. దయచేసి నన్ను పంపించండి. ఈ సమస్యకి పరిష్కారం ఉంది అన్న నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తున్నాను. పరిష్కరించి రాగలను అనే నమ్మకంతోనే వెళ్ళాలి. సమస్య అని చెప్పాక అది ఇన్ని రోజుల్లోనే పరిష్కారం అవుతుందని ఎవరు చెప్పగలరు? ఏ నమ్మకంతో వెళ్ళిందో వెళ్ళనివ్వండి. 2 రోజుల సమయం ఇచ్చాం. సరిగ్గా 2 రోజుల తర్వాత తనిక్కడికి రావాలి. అప్పుడు ఏం సమాధానం చెప్పాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఒక అత్తగా నేను తీసుకుంటాను.